మీ రాగిని ఈరోజు ఒక సింపుల్ అయిన స్వీట్ తీసుకొచ్చేసింది. కచ్చి బొప్పాయతో మనము స్వీట్ చేయబోతున్నాము. మీరు కావాలంటే ఇది కొంచెం పల్చగా చేసుకొని పాయసంలాగా కూడా తినచ్చు, చిక్కగా చేసుకుని మనకి హల్వా లాగా కూడా తినచ్చు. సో ఈరోజు కచ్చి పపాయతో స్వీట్. మెయిన్గా కావాల్సింది పపాయ. ఈ పపాయని చూడండి, నేను పొట్టు తీసేసి కొంచెం బరుకుగా ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. మరీ ఫైన్గా అయితే బాగుంటుంది, కొంచెం రఫ్గా ఉంటే తినేటప్పుడు కూడా తగులుతూ ఉంటుంది. ఈ పపాయని మనము బటర్లో వేసి చేయబోతున్నాము ఈ స్వీట్. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను బటర్లో చేస్తున్నాను. బటర్ వేసాక ఇందులో కాజు, బటర్ చాలా ఫాస్ట్గా వేడెక్కిపోయి నల్లగా అయిపోతుంది, అందుకనే ఇమీడియట్గా మీరు ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసేయండి. కాజు మరియు కిస్మిస్ రెండు వేసేసాను. వేసేసి ఇప్పుడు మనం కాస్త ఇవి వేగనిద్దాం. కిస్మిస్ చక్కగా బెలూన్ లాగా అవ్వాలి, అప్పుడే అవి వేగినట్టు. సో కాజు కూడా కలర్ వచ్చేస్తున్నాయి లైట్గా, మరీ ఎక్కువగా కలర్ కాదు. ఇందులో ఇప్పుడు మనం ఈ పపాయను వేసుకుందాం. ఎప్పుడు రెగ్యులర్గా చేసే స్వీట్స్ చేసుకునే బదులు అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్స్ ట్రై చేయొచ్చు. ఈ పప్పాయని మనము కద్దు కా ఖీర్, అలాగే కద్దు హల్వా ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఈ పప్పాయని ఈ బటర్లో స్లో ఫ్లేమ్లో మనము ఒక 4 to 5 minutes వరకు ఉడికిద్దాం. సాఫ్ట్గా అవ్వాలి కదా, మరి తినేటప్పుడు మనకి నోట్లో కరిగిపోవాలి, అందుకనే కొంచెం స్లో ఫ్లేమ్లో మనము మూత పెట్టేసుకుని ఉడికించుకుంటే మనకి పచ్చివాసన అంతా పోతుంది, అలాగే మనకి పపాయ కూడా ఉడుకుతుంది. మరి బాగా మిక్స్ చేసేసాను. మన బటర్ మొత్తం ఈ పపాయకి పట్టేసుకుంది. చక్కగా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసి మూత పెట్టేసుకుని స్లో ఫ్లేమ్లో మనం ఈ బటర్లోనే ఉడికిద్దాం. ఒక 5 minutes వరకు మనకు వెయిట్ చేస్తే చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత బెల్లం మరియు కావాలంటే కొంచెం పాలు, కొబ్బరి పొడి, మీ ఇష్టం, మీకు ఇంకా ఏవి కావాలంటే అవి వేసుకుని మీరు ఈ డిష్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. పాలు కావాలంటే పాలు, కోవా, ఇందులో మీరు కావాలంటే రవ్వ కూడా వేసుకోవచ్చు. మన ఉప్మా రవ్వ, దొడ్డు రవ్వ, ఏ రవ్వనన్నా కూడా కొంచెం నెయ్యిలో వేయించేసుకుని కూడా ఆ రవ్వని కూడా ఇందులో వేసుకోవచ్చు. లేదంటే సేమియా, చాలా వెరైటీస్గా మనం చేసుకోవచ్చు స్వీట్స్. సగ్గు బియ్యం వేసుకోవచ్చు, ఇష్టం అండి. మనకు తెలియాలి, ఐడియాస్ రావాలి అంతే. మనకి నచ్చిన స్టైల్లో ఏ కూరగాయనైనా ఏ ఫ్రూట్నైనా మనకి నచ్చిన స్టైల్లో మనం చేసుకోవచ్చు. సో మరి ఒక 5 minutes వెయిట్ చేద్దాం. మరి స్లో ఫ్లేమ్లో ఒక 4 minutes నుంచి 5 minutes వరకు నేను కుక్ చేసుకున్నాను. తక్కువ బటర్లో స్వీట్ చేద్దామని కొంచెం తక్కువగా వేసుకుని స్లో ఫ్లేమ్ పెట్టేసరికి కాస్త అడగంటింది. ఏం పర్వాలేదు, అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో మరి కాస్త బటర్ వేసేసుకుని నేను కుక్ చేసుకున్నాను. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. స్లో ఫ్లేమ్లో మీరు కొంచెం ఎక్స్ట్రా నూనె లేదంటే బటర్ కానీ వేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఇలాచీ పొడి చక్కగా ఫ్లేవరింగ్ కోసం, అలాగే మన బెల్లం, స్వీట్నెస్కి తగినంత మీరు బెల్లం వేసుకోండి. వేసుకొని మనం బెల్లం కరిగేంత వరకు మనం కుక్ చేసుకుందాము. ఆ తర్వాత చివర్లో మొత్తం చక్కగా రెడీ అయిపోయినాక అందులో నేను పాలు మరియు కొబ్బరి పొడి వేసుకుని సర్వ్ చేస్తాను. బెల్లం వేసాం కాబట్టి మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. నాకు ఎక్కువగా ఇలాంటి వాటికి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను బెల్లం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. సో మీరు కూడా కావాలంటే బెల్లం లేదంటే షుగర్, ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. ఇప్పుడు చివర్లో కాస్త ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొబ్బరి పొడైనా వేసుకోండి, లేదంటే మార్కెట్ నుంచి తెచ్చుకున్న డ్రై కోకోనట్ పౌడర్ అయినా కూడా వాడుకోవచ్చు. వేసేసి ఒకసారి మిక్స్. టేస్ట్ ఆల్రెడీ చెక్ చేశాను, సూపర్ టేస్టీగా ఉంది. మన పపాయ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. ఈ పపాయని ఇప్పుడు మీరు 2 వేరియేషన్స్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఒకటేంటి హల్వా లాగా, ఇంకొకటి స్టవ్ ఆఫ్ చేసేసి మనము దీంట్లో పాలు పోసుకుని కొంచెం పల్చగా చేసుకుంటే మనకి పాయసంలాగా అయిపోతుంది. సో మీరు ఎలా కావాలంటే అలా కొన్ని వేసుకుని మిక్స్ చేసేద్దాం.
ఒకవేళ మీరు పాలు ఇలా వేసుకుని చేశారనుకోండి, వెంటనే తినేసేయాలి. వెంటనే అంటే ఒక 2 రోజుల పాటు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు పాలు వేసుకోకుండా మనం ఎలా ఫస్ట్గా చేసుకున్నామో అలా చేసుకుంటే మీరు ఒక వారం రోజు పాటు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏమీ అవ్వదు. మిక్స్ చేసేయండి, ఇంకా సర్వ్ చేసేయటమే. ఇంకా పాలు కావాలంటే ఇంకా పాలు కూడా వేసుకోవచ్చు. యూజువల్గా వేడి పాలు ఇలా బెల్లంతో వేస్తే అప్పుడప్పుడు విరుగుతుంది, ఏం పర్వాలేదు. విరిగితే మనకి కోవాలాగా అయ్యి కొంచెం ఆ రవ్వ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బెల్లం వాసన